విశాఖపట్నం ఏలేరాదు నీకన్నా రెండిట్లకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని చెప్పి ఆ రోజు స్టేజ్ మీద మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం ఎస్టిమేషన్స్ తయారు చేశారు. నిన్న కలెక్టర్ ఎస్సీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్టిమేషన్ చూపించారు. ఆ ఎస్టిమేషన్ వాల్యూ 850 కోట్ల రూపాయలు. వెంటనే దీనికి టెక్నికల్ టీం అందరితోటి మాట్లాడి కూటమి గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్ట్ మనం చేద్దామని చెప్పి సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా బస్సులో వరద వివేచన చేయడానికి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటండి? గత 3 రోజుల క్రితం వేరు, ప్రస్తుతం వర్షాలు అవి లేవు కాబట్టి ఇప్పుడు అంతా నీరు మాక్సిమం తగ్గిందండి. థైలాండ్ లో 1-2 విలేజ్లు తప్పితే మాక్సిమం నీరు తగ్గింది. కలెక్టర్, జిల్లా అధికారులు, ఎంఆర్ఓ అందరూ కూడా ప్రజల ఎన్విరాన్మెంట్ ఇది వ్యవసాయ నష్టం ఏం జరిగిందో దాని పనిలో ఉన్నారు. అలాగే చేనేత కార్మికులకి ఏం నష్టం అయిందో, ప్రతి పేదవాళ్ళకి ఏం నష్టం అయిందో, ఇల్లులు ఏం పడినాయో చంద్రబాబు నాయుడు గారు మట్టి వినూత్నంగా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఉండే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, ఇటు మా స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మేము కూడా ఎక్కడికక్కడ వదలకుండా నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం. ఎక్కువ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు జరిగింది వర్మ గారు? ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారా? ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసరికి పిఠాపురం మండలంలో జరిగిందండి, గొల్లప్రోడ మేజర్. సో ఈయన అక్కడికి రావట్లేదా? మరి కూడా పైన గట్లు తెగిపోవడంతో, దప్పకాల దగ్గర గట్లు తెగిపోవడంతో కొత్తపల్లి మండలం మీద పడింది. లేకపోతే కొత్తపల్లి మండలం ఉండకపోవడం, దాని వల్ల ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ 3-4 విలేజెస్ ఉన్నాయి. ఎన్ని ఎకరాలు పంట నష్టం వచ్చిందండి ప్రస్తుతం? ఇప్పుడు అక్కడ వేసిన పంట దగ్గర లేదంటే ఒక 18,000 నుంచి 20,000 ఎకరాలు ఓన్లీ మా నియోజకవర్గంలోనే ఉంటుంది మినిమం. అది కాకుండా హార్టికల్చర్ అదొక 1000-1500 హార్టికల్చర్ ఉంటుంది. పశు నష్టం ఉంది. గండ్లు 33 గండ్లు పడ్డాయి. ఇప్పుడు ఆ గండ్లు పూడ్చారా పోనీ? ఇంకా ఇప్పుడు పోడ్చడం కుదరదు కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు నేను ఇది అంటున్నానంటే, ఈ రోజు నుంచి మళ్ళీ వాయుగుండం ఉందట, బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడుతుంది. లేటెస్ట్ బ్రేకింగ్ అవి ప్రిపేర్ అవుతున్నాయండి. ఒక శాండ్ బ్యాగ్స్ చేసి ఇప్పుడు టెంపరీగా శాండ్ బ్యాగ్స్ చేసి మట్టి చేయగలరు తప్పితే పర్మనెంట్ స్ట్రక్చర్ చేయలేరు, టైం పడుతుంది. సరే, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా 200 మీటర్లు 300 మీటర్లు ఉంది ఒక్కొక్క గడ్డి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా వర్షాలు ఎక్కువైనా మళ్ళీ ఇబ్బందేనా? దానికి ఆ ప్రాబ్లం లేకుండా టెంపరీగా శాండ్ బ్యాగ్స్ తో చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా ఏదైతే ఎఫెక్టెడ్ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్కెడ్యూల్ ఉందా ఈరోజు? ఆ ప్రాంతాలు లేదండి, ఆయనకి కావాల్సిన ప్రాంతాలు 2-3 సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడే ఆయన ఎక్కడైతే తిరగబడతారో జనం అక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడైతే సానుకూలంగా పార్టీకి ఉంటుందో అక్కడికి వెళ్తున్నాడు అంతే. అసలు వెళ్ళవలసింది ఇతను కాపు నేస్తం మీటింగ్ ఎక్కడైతే పెట్టాడో అది శుద్ధగడ్డ, కొండకాలవ. ఇప్పుడు వర్మ గారు మన లైవ్ లో ఇప్పుడు అది లైవ్ వస్తున్నది, ఇది డైరెక్ట్ లైవే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ ప్రాంతం అండి? అది నాగులాపల్లి, రావణకపేట తిరుగుతున్నారు. అక్కడ ఏం ఎఫెక్ట్ లేదా? పొలాలు ములిగినాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, గడ్డి పడ్డం వల్ల పొలాలు ములిగినాయి. అదంతా మీ ప్రభుత్వం వల్ల, మీ వల్లే ఇవన్నీ వచ్చినాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి వరదలు రాలేదు, ఇలాంటి కష్టాలు రైతులు పడలేదు అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి. ఏమండి, ఇందులో ముసుగులో గుద్దులాట్లేదు. దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏలేరు ఫేజ్ 2 రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేసావా లేదా జగన్మోహన్ రెడ్డి? అందులో ఏదైనా అవినీతి జరిగితే నీ ప్రభుత్వం ఉంది కదా, వెంటనే పట్టేసుకుని నువ్వు కొత్త టెండర్ పిల్లాలా అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 4 ఏళ్ళకి 3.5 ఏళ్ళకి వచ్చి ఇలా సాగదీసి చెప్పావు, రేపు ఇచ్చేస్తున్నా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి? ఈవేళ వరద ప్రాంతానికి రావాల్సిన అర్హత లేదు నీకు. సంస్కారమైన కూటమి పార్టీ ఉంది కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. తిరగనివరా? ఒక క్రమశిక్షణ గల నాయకుడి కింద పనిచేస్తున్నాం చంద్రబాబు కింద కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. అంటే హెచ్చరిస్తున్నారా జగన్? ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా ఈ విధంగా గౌరవించావా అసలు? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారా మీరు? హెచ్చరించడమే. ఆయన చేసిన పనులు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తిరగనిచ్చాడండి? లోకేష్ తిరగనిచ్చాడా? ఎన్ని వరదలు వచ్చినప్పుడు లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము టైంలో మొత్తం గ్రామాలన్నీ ఉపాధి హామీలో సీసీ రోడ్లన్నీ కూడా మేము చేసాం. 60% సీసీ రోడ్లు చేసాం. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ. ఈవేళ ఇతను పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, రైతులకు సపోర్ట్ గా దృష్టి పెట్టకుండా, అటు పోలవరాన్ని నాశనం చేసి, ఇటు ఏలేరుని నాశనం చేసి, అటు వచ్చి పట్టిసీమను నాశనం చేసి,
మొత్తం ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసి రైతులను రోడ్డు ఎక్కించాడు. ఓకే, వర్మ గారు ఒక్క విషయం అక్కడ మనకి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు, ఎవరో పట్టించుకోరు అన్నారు. అక్కడ చూస్తే పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది. మరి వాళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి జిల్లా అంతా ఇక్కడే ఉన్నారు కదండి, జిల్లా అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఏంటి జిల్లా అంతా ఉండడం? మొత్తం కాకినాడ జిల్లా అంతా ఆయన కూడా ఉన్నారు. ఓకే, అంటే దీనికి కూడా ప్రజలను తరలించారా ఏంటి జనాల్ని? కాకినాడ జిల్లా అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఇది ఇక్కడతో ఆగుతుందా? ప్రజల సమస్యల మీద ముందుకు సాగే పరిస్థితి ఉంటుందా, లేకపోతే విమర్శల వరకే పరిమితం అవుతుందా పిఠాపురం పంచాయతీ? ఇదే పని చేసే కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అది మీరు పాత రికార్డు తీసుకుంటే మీ దగ్గర విజువల్ కూడా ఉంటది. అవును, మీరు మా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు విజువల్లే కదా, స్టేజ్ మీద అదే మీరు చెప్పింది చూడండి, అది మీకు తెలుస్తుంది. అవును, ఉంది చూసానులేండి చాలా సార్లు. మాట ప్రకారం ఆయన నిలబడ్డారు. పురుషోత్తపట్నాన్ని ముందు స్టార్ట్ చేశారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం పురుషోత్తపట్నం. ఈవేళ పేలేరు ఫేజ్ 2కి ఎస్టిమేషన్ వేయించారు. దాని మీద అధికారులతో డిస్కషన్ అయ్యాక ఫైనలైజేషన్ అవుద్ది. కాదు సార్, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 850 కోట్లు ఒక పిఠాపురానికే కేటాయించే పరిస్థితి ఉందా? హామీ అయితే ఇచ్చారు కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే అంటే థైలాండ్ నుంచి వర్క్ పార్ట్ వే స్టార్ట్